హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఉదయాన్నే లేచి నా పనులను చూసేసుకొని బేరానికి వెళ్ళిపోయాను. 7:30కి నా బ్యాగులు, నా బండి తీసుకొని, నా టీవీఎస్ ఎక్సెల్ బండి తీసుకొని వ్యాపారానికి వెళ్ళిపోయాను. వ్యాపారం వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సదురుకున్నాను. ఈరోజు నేను వెళ్ళిన ఏరియాలో కొత్తగా ఒక పాల బూత్ పెట్టుకున్నారు. ఆ ఏరియా చాలా అరుదుగా కాదు, వెళ్తానే ఉంటాను, కానీ కొంచెం లేట్ అయింది ఈసారి. కొంచెం ఒక వారం తర్వాత వెళితే నేను చదువుకునే చాట కొంచెం పాల బూత్ ఎవరో పెట్టుకున్నారు. ఓకే, కొత్త వ్యాపారం పెట్టుకున్నారు, వాళ్ళకి ఓకే, వాళ్ళందరూ బాగుండాలని చెప్పి మనం కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు వ్యాపారం చాలా సులువుగా, చక్కగా, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చేసేసుకున్నాను. ప్రాఫిట్ 750 రూపాయలు వచ్చినాయి నాకు. చాలా స్పీడ్గా చేసేసాను. 8:30కి స్టార్ట్ చేశాను. 7:30కి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి సరికంతా చదువుకునే బట్టికి అరగంట చేసుకుని అక్కడ వాళ్ళ షాపుల ముందు పెట్టుకుంటే, ఆ షాపుల ముందు పెట్టుకుని నేను చదువుకుంటా ఉంటుంటే ఆ షాపుల వాళ్ళు వచ్చి షాపులు తీస్తుంటే అక్కడ మనం ఉండకూడదు కదా అని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఇబ్బంది అయింది. వాళ్ళు అదే టైంకి షాప్ తీస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళి చదువుకున్న అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, సరుకంతా చదివేసుకొని ఓకే చేసుకొని 8:30కి అటు ఇటుగా బయలుదేరాను. సందులో పెట్టేసుకొని ఫస్ట్ సందు ఎప్పుడు నేను వెళ్ళే సందు అనమాట స్టార్ట్ చేశాను. ఓకే, నెంబర్ 1. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్దగా ఏం బేరం అవ్వలేదు, చిన్న బేరం అయింది, 30 రూపాయలు. సరే, కొంచెం ముందుకు అట్ట వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ అలా బేరం అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ సందులో పడిపోయింది ఓ బేరం. అక్కడ నుంచి ఇంకో రెండో సందులోకి వెళ్ళాను. అలా ఒక 4-5 సందుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను 8:30 నుంచి దగ్గరగా 11:30తో క్లోజింగ్. 11:30కి కట్టేస్తున్నా బండిక, అయిపోయింది. నా ప్రాఫిట్ చెప్పేసా మీకు, 750 రూపాయలు ఈ రోజు నేను సంపాదించా. 11:30 కల్లా 8:30కి వెళ్ళాను నేను. 9:30, 10:30, 11:30, 11:30కి కట్టేస్తున్నా. అంటే 11ంటికి అయిపోయింది నా బేరం. ఆ సొంత నుంచి వచ్చి నాకు ఎక్కడ ఖాళీగా ఉంటే ప్లేస్ చూసుకొని, కొంచెం చల్లగా ఉన్న ప్లేస్ ఎత్తుక్కుంటా ఎక్కువగా. ఎత్తుక్కొని ఆ ప్రాంతంలో కూర్చొని మొత్తం మళ్ళీ నా టీవీఎస్ ఎక్సెల్ మీద నా సరుకంతా బ్యాగుల్లోది ఏదో కట్టుకున్నది మొత్తం తీసి పైన వేసి కట్టేసేసుకుని రెడీ చేసేసుకుని ఈలోపు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే ఈమెమో గుడికి వెళ్ళానని చెప్పింది. గుడికి వెళ్ళానంటే సరే ఈమెతో మాట్లాడదు, ఎందుకంటే ఇంట్లో కొన్ని అవసరాలు వచ్చినాయి. కొంచెం అగరబత్తి స్టాండ్లు కానీ, అదే అగరబత్తి పుల్లలు, దేవుడికి వెలిగించుకునే అగరబత్తి పుల్లలు ఉంటాయి కదా, అవి కొంచెం సబ్బులు అయిపోయినాయి, ఒంటి సబ్బులు అయిపోయినాయి, బట్టల సబ్బులు అయిపోయినాయి. సరే, అయ్యి గ్యాదర్ చేసుకొని టూత్ పేస్ట్ ఒకటి తీసుకున్నాను. మొత్తం ఒక 200 రూపాయలు ఖర్చు చేశాను ఈరోజు. ఇంకంతే, నాకేం అవసరం పడలేదు. ఆ సరుకు తీసేసుకొని అదే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసేసుకొని నేను వచ్చేసాను. సరే ఫ్రెండ్స్, ఆ వస్తువులు తీసుకొని వచ్చిన తర్వాత ఫోన్ చేసిన, ఆల్రెడీ ముందే ఫోన్ చేస్తే మా అబ్బాయి ఫోన్ చేస్తే అమ్మ ఇంట్లోనే ఉంది డాడీ అన్నాడు. తీరా చూస్తే ఫోన్ చేస్తే నేను గుడికి వెళ్తానని చెప్పి పొద్దున్నే ఫోన్ చేస్తావు సార్, ఎందుకంటే పొద్దున్నే లేచి వీళ్ళు టిఫిన్ చేయర్లే, 8:30 కాదు 9:30కి ఆ టైంకి ఫోన్ చేసామా, టిఫిన్ వేసుకుని టిఫిన్ తినేసేసేయండి అంటే అట్టుపిండి అన్ని రెడీగా ఉన్నాయి ఇంట్లో. వీళ్ళు కొంచెం బద్దకిస్తారని చెప్పేసి మళ్ళీ నేను వాళ్ళకి ఎలక్ట్గా ఉండాలని చెప్పి ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ నేను లేదు, నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను టిఫిన్ చేస్తాను అందే. మరి ఏ గుడికి వెళ్ళిందో ఒకసారి మీరే కనుక్కోండి. ఇదిగో పట్టుకో. ఇవాళ మంచి రోజు అంటండి, ఏకాదశి అంట. వాళ్ళ నాకు ఎందుకో గుడికి వెళ్ళాలనిపించింది. వెళ్ళాక తెలిసిందండి ఏకాదశి అని. జనం అండి, ప్రతి శనివారం వెళ్తుందండి. ప్రతి శనివారం నేను వద్దన్నా కూడా, ఎందుకంటే ఒక్కతే వెళ్తుంది. అక్కడ మాకు బందర్ రోడ్డు అవతలకి వెళ్తే కొంచెం ట్రాఫిక్ బాగా ఉంటది. ఈ ఒక్కటే వెళ్ళడం వల్ల ఏమైనా ఇబ్బంది పడుద్ది అని చెప్పి నేనే వెళ్ళొద్దు అంటాను. అయినా ఏందో గుడికి వెంకటేశ్వర గుడి అంటే నాకు చాలా ఇష్టం. వెంకటేశ్వర గుడికి వారం వెళ్తాను. మొన్న 2 వారాల నుంచి ఆయనకి ఒంట్లో బాగా ఉంది కానీ ఇంకా ఇంట్లో ఉన్నాను. ఈ వారం వెళ్ళిపోవాలని నేను టిఫిన్ కూడా చేయకుండా గబగబా తాళం చేసి వెళ్ళానండి. వెళ్తే పెద్ద జనం ఉన్నారండి. అసలు ఇవాళ ఏంటో తెలియక, ఏంటి ఎంత జనం ఉన్నారు చూసా క్యాలెండర్, ఏంటి అంత జనం ఉన్నారని వెళ్తే పెద్ద జనం రోడ్డు దాకా ఉన్నారండి. ఇక్కడే మా బందర్ రోడ్డు మీద వెంకటేశ్వర గుడి ఉంది. వెళ్ళానండి, రోడ్డు దాకా జనం లైన్ పెట్టే ఉన్నారు. ఏంటి ఇంత జనం ఉన్నారని ఆ లైన్ లో ఉంచొని వెళ్ళాం. 9ంటికి వెళ్తే 11:30కి వచ్చానండి. ఎన్ని శివయ్య గుడి, అన్ని గుళ్ళు ఉన్నాయి. లైన్ చూసుకుంటా వచ్చి
దర్శనం చేసి వచ్చేప్పుడు 11:30 అయిందండి. వచ్చేప్పటికి చూసా ఏంటి ఇంత జనం ఉన్నారని చూస్తే ఆకాశం అంట. అమ్మాయి మంచి రోజే వెళ్ళాను ఇవాళ అని వెళ్ళాను. మా అయ్య గుడికి వెళ్తున్నాను అంటే, సరే అమ్మ ఒక్కదాని ఎందుకు వెళ్తున్నావు వద్దా అన్నాడు. నేను వెళ్ళిపోతానయ్యా ఒక్కదాని నాకు తెలియదు ఏంటి అని వెళ్ళాను. సరే వచ్చేప్పుడు అమ్మ వెళ్ళొచ్చానా అంటే అప్పుడే వచ్చేసాయంటనా వచ్చేసానని చెప్పా. ఆ కుసేపులకి ఈయన వచ్చాడు. 11:30కి వచ్చిందండి. నేను 11:12 ఆమెకి ఇంకొక పావు గంట తేడా, నాకు అను దుర్గకి ఒక పావు గంట తేడా. ఆమె వచ్చేసి ఉంటది, నేను ఆల్రెడీ వచ్చేసాను. వచ్చిన తర్వాత మంచి రోజు అని ఓకే చెప్తా. ఫ్రెండ్స్ ఇక వచ్చిన తర్వాత ఇక నా బ్యాగులన్నీ పట్టేసేసి వీళ్ళకి ఇవ్వాల్సిన వస్తువులు ఇచ్చేసి ఇంకొక పిస్తా కూల్ డ్రింక్ లాంటిది, ఒక ఏదో కూల్ డ్రింక్ అంటారు కదా, అది ఒకటి తెచ్చి ఇచ్చాను. సరే ఓకే, నాకు ఫుడ్ రెడీ చేసింది. నా పనులన్నీ ముగిచ్చేసుకొని అన్నం తినేసి హ్యాపీగా పడుకున్నాను. నేను 12:30 కల్లా పడుకున్నాను. ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడు లేచాను. ఇప్పుడు లేచి వీడియో చేసేద్దామని చెప్పి నేను రెడీ అయ్యి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి. నేను మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చేప్పటికి నాకు మళ్ళీ 4:30 గంటన్నర 2 గంటలు పోద్ది. సరే అని చెప్పి మా అబ్బాయి ఏం చేశాడంటే, ఇందాక నేను ఇంటికి రాగానే అతను ఏసీ మెకానిక్, నా చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి కూడా ఏసీ మెకానిక్, ఆయన సీనియర్ చాలా. ఆయన తర్వాత మా పెద్ద అబ్బాయి నేర్పించాడు మా చిన్నోడికే. అతని వల్లే అన్నీ. సరే అని చెప్పేసి అతనికి ఇప్పుడు ఎండాకాలం ఏసీలు బాగా రిపేర్లు ఉంటాయి కాబట్టి ఏసీ సర్వీసింగ్, వాటర్ సర్వీసింగ్ చేస్తారు కాబట్టి ఆ వాటర్ సర్వీసింగ్ లో ఇలాంటి మిషన్ ఏదో ఉంటుందంట. ఇది వాటర్ తో సర్వీస్ తో తయారు చేస్తారు. అదే తయారు చేస్తారంటే వాటర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారంట వీటితో. పట్టుకోస్తారు. ఇక ఇవన్నీ ఈ పంపు ఈ మిషన్ కు సంబంధించింది. అయితే ఏంటంటే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎంత బూజు పట్టేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇగో ఇవన్నీ వీటికి సంబంధించిన మిషన్. ఈ మిషన్ ఇప్పుడు పాడైపోయింది, పని చేయట్లా. ఇప్పుడు ఇది ముఖ్యం, ఎందుకంటే ఏసీకి ఇండోర్ లో బాగా డస్ట్ పట్టేసి క్లీనింగ్ చేసుకోవడానికి ఈ మిషన్ లో వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదేమో చెడిపోయింది. ఇది చెడిపోతే వీళ్ళకి వర్క్ చేయడానికి కుదరదు. మరి కుదరదంటే ఎట్టా అవ్వదు కదా. సరే అని చెప్పేసి డాడీ ఇది పరిస్థితి, నాకు ఇప్పుడు ఏసీ మిషన్ కావాలి ఎలాగా అని చెప్పి ఆలోచనలో కూర్చున్నాడు. సరే నాన్న, నేను ఏదో రకంగా చేసి నీకు ఏసీ మిషన్ కొత్తది తెప్పిస్తాను నేను, మరి దాని అమౌంట్ నాకు ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్పిస్తే, లేదు నేను 2-3 రోజులు ఏర్పాటు చేసేస్తాను, వర్క్లు ఫుల్గా ఉన్నాయి డాడీ అని చెప్తే, ఇదిగో చూస్తున్నారా, ఇది ఒక మిషన్ తెప్పించాను నేను. అంటే వీళ్ళకి తెలుసు. మా పెద్ద అబ్బాయిని అడిగితే, డాడీ ఇలాంటిది ఒక బ్రాండెడ్ తో నేను 2 ఏళ్ల నుంచి వాడుతాను, ఇది నెంబర్ 1 గా ఉంటది, ఇది ఇలాంటిది ఏమైనా ఉంటే కొనుక్కోండి అని చెప్పేసి మా అబ్బాయి ముందు అడిగాను. పెద్ద అబ్బాయిని సలహా ఇచ్చాడు. సలహా ఇస్తే మా అబ్బాయి ముందు వెళ్ళిపోయి, మా చిన్న అబ్బాయి ముందు వెళ్ళిపోయి పలానా సాటికి వాళ్ళ దగ్గర ఎక్కడ తెలుసుంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోయి ముందు గ్యాదర్ చేసి ఓకే చేసుకున్న తర్వాత అమౌంట్ కొట్టు డాడీ, అప్పుడు దాకా ఏం చేయొద్దులే అని చెప్పేసి చెప్తే, సర్లే అని చెప్పి ఈ మిషన్ నేను అమౌంట్ అన్ని క్లియర్ చేసుకొని చెక్ చేసుకొని ఓకే చేస్తున్నాడు. ఈ మిషన్ మరి 4,400 రూపాయలు వేయమన్నాడు. 400 అతను ఖర్చుకి, ఇదేమో 4,000 రూపాయలు మరి ఎంతో చెప్పాడు. బిల్ కూడా ఉందో లేదు దీంట్లో, బిల్ తెమ్మని చెప్పాను. సరే ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంటేనే వీళ్ళకి వర్క్ స్టార్ట్ అవుతాయి. వేసవి కాలంలో మనకి ఏసీలకి ముఖ్యంగా వాటర్ సర్వీసింగ్ చేయాలంటే ఇలాంటి మిషన్ కావాలి. కాబట్టి ఈ మా చిన్న అబ్బాయి ఈ మిషన్ ఓకే చేస్తున్నాడు. చూద్దాం, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది కూడా ఫ్రెండ్స్ చూసారా, దీనికి ఏదో బుక్ అన్నమాట. ఇది అంటే దీనికి డైరెక్షన్ బుక్ అన్నమాట. ఓకేనా, ఇక దీంట్లో ఏదో పిన్స్ ఇచ్చారు. వీటి గురించి అయితే నాకు పూర్తిగా ఏం తెలియదు. ఈ మిషన్ కొన్నారు కాబట్టి నేను మీకు ఊరిని చూపిస్తున్నాను. దానికి సంబంధించింది ఏదో పైపు. ఇక దాంట్లో ఉన్న వస్తువులు, ఇది వాటర్ గన్ను. ఇది మనకి మామూలుగా అందరూ చూడంగానే తెలిసిపోద్ది. ఎందుకంటే ఇది దీనికి అమర్చి ఇలాగ గన్ను తీసుకొని సర్వీసింగ్ చేస్తూ ఉంటారు. గన్ ఇది మా చిన్నబ్బాయి కొనుక్కున్నాడు. ఓకే, దానికి
ఏదో ప్రెజర్ది డబ్బా ఎక్స్ట్రా ఏదో ఇచ్చారంటే క్లీన్ చేసుకోవడానికి. ఇది ఒక డబ్బా. ఈ వస్తువుల గురించి నాకు పెద్దగా తెలియదు, అయినా మీకు చూపిస్తున్నాను. మేము ఈ రోజు ఏకాదశి రోజు శనివారం పూట ఈ వస్తువు మా అబ్బాయి కొనుక్కున్నాడు. దానికి మేము కొంచెం అమౌంట్ రెడీ చేసుకొని ఏర్పాటు చేసి ఇచ్చాము. తను తర్వాత రెడీ మేము ఇచ్చేద్దాం అన్నాడు. వేరే వాళ్ళని అడిగి నేను డబ్బులు ఏర్పాటు చేశాను. ఈ వస్తువు కొనుక్కున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? బరువు బాగానే ఉంది ఫ్రెండ్స్. అబ్బో అమ్మ ఇది అబ్బో చాలా బరువు ఉంది ఇది. అమ్మో ఫ్రెండ్స్ చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. చూసారా? అబ్బా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి. అబ్బో చాలా వెయిట్ ఉంది ఇది. అబ్బా ఓకే, దీని ధర 4500 4000 చిల్లర అని చెప్పాడు. ఎంతో నాకైతే తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఉండ సరే. అబ్బా పైన ఫ్యాన్ లేదు, ఏమీ లేదు, అయినా వీడియో చేస్తున్నాం చూడండి. ఇది ఇప్పుడు ఇది ఉంటేనే ఏసీ ఇండోర్లు కానీ అవుట్డోర్లు కానీ వాటర్తో క్లీన్ చేయడానికి ఉపయోగపడే మిషన్లు అనమాట ఇవి. ఈ అంటే ఏసీ పనిచేసే వాళ్ళకే తెలిసిద్ది, మనకైతే తెలియదు. దానికి సంబంధించిన వస్తువులన్నీ మీకు అదిగో చూపిస్తున్నాను. చూసారా? ఇవన్నీ ఇది పాతది, పోయింది. అది 6 నెలలు కూడా రాలా నాకు తెలిసి. దీనికి సంబంధించిన గన్ను, దీనికి సంబంధించిన వాటర్ పైప్కి వాడే చాలా హెవీగా ఉంది. ఇది కూడా బొర్రుగా ఉంది బాగా ఫ్రెండ్స్. ఇది బాగా మంచి ఒరిజినాలిటీ లాగా ఉంది. మా పెద్ద అబ్బాయి వాడతాడు. ఇది 2 years నుంచి వాడతాడంట. నెంబర్ 1 గా ఉంది. మా పెద్ద అబ్బాయి శాంక్షన్ చేస్తే ఓకే అని చెప్తే మా చిన్న అబ్బాయికి చెప్తే ఇది కొనుక్కున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మా అబ్బాయికి ఈ రోజు ఏకాదశి రోజు ఈ మిషన్ ని అందించాము. మంచి వర్కులు చేసుకుని హ్యాపీగా ఉండాలని చెప్పి మీరందరూ మమ్మల్ని కోరుకుంటే మా అబ్బాయి కూడా ఎంతో కొంత రూపాయి పాప సంపాదించి మాకు ఇస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇస్తాడు, అదేముండదు. పెద్ద అబ్బాయి ఇస్తా ఉంటాడు. పెద్ద అబ్బాయి సపరేట్ ఫ్యామిలీ కాబట్టి కొంచెం చూసి చూడనట్టుగా ఇస్తాడు. ఇక చిన్న అబ్బాయి అంటే మా దగ్గర ఉన్నాడు కాబట్టి మరి ఆడు కూడా ఇవ్వాల్సిందే మాకు. ఓకేనా ఫ్రెండ్స్? మా అబ్బాయి కోసం ఈరోజు ఈ మిషన్ మేము మీ ఇద్దరం కలిసి గిఫ్ట్ గా ఇచ్చాం. అది తర్వాత దీని అమౌంట్ ఆడే ఇచ్చేస్తాడు. మళ్ళీ మేము గిఫ్ట్ గా ఎంత ఇచ్చినా సరే వాడే ఇచ్చేస్తాడు. 2-3 రోజుల్లో కానీ వారంలో ఇచ్చేస్తారు వాళ్ళు, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి ఇంకా నేను ఇప్పుడు మార్కెట్ వెళ్ళిపోతాను. అబ్బో ఫ్రెండ్స్ దోలు తీర్చేస్తుంది. మాది పైన రేకులు, సీలింగు, ఏసీ వేస్తే కానీ మాకు ఎండాకాలం నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఏసీ వేసేసుకోవాల్సిందే మేము. ఫ్రెండ్స్ ఇంకేంటంటారు? మా అబ్బాయికి ఈరోజు ఈ మిషన్ ఇచ్చాం. నేను పని చేసుకున్నాను. నేను 750 రూపాయలు ప్రాఫిట్లో ఉన్నాను. మా ఆవిడ మన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వచ్చేసింది. ఓకే, ఏకాదశి రోజు ఈ మిషన్ కొనుక్కున్నాం కాబట్టి మాకు అంతా విజయం కలగాలి అని చెప్పి మీరందరూ దయించి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పి మా వీడియోలు ఇంకా చూస్తూ ఉండి మాకు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైకులు రావట్లా, నాకు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం నిజాయితీగా వెళ్ళే వాళ్ళకి లైకులు నిజంగా తక్కువ వస్తున్నాయి. ఎందుకు అర్థం కావట్లా. మనం అన్ని నిజాయితీగా మాట్లాడుతున్నాం, నిజాయితీగా చెప్తున్నాం. మన దగ్గర అబద్ధాలు ఏమి ఉండవు. మనం నిజాయితీగా చేసే వాళ్ళకి లైకులు ఎందుకు రావట్లా అంటే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇంత సంపాదించే వాళ్ళకి లైకులు కొడతారా? నిజాయితీగా ఉండే వాళ్ళకి లైకులు కొట్టరా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మన అందరం బాగుండాలి. మనం భేదవాళ్ళం, పనిలో మటుకి భేదవాళ్ళం కాదు. డబ్బులో భేదవాళ్ళం ఇచ్చు, పని మటుకి ఏ పని చెప్తే ఆ పని చేయగలం. మన గొప్ప అదే. ఏ పనైనా చేయగలం. ఇప్పుడు నా బండి వేసుకొని నేను తిరిగేసి వ్యాపారం చేసేసుకుంటా. మరి నేను భేదవాడిని ఎందుకు అవుతాను? నేను గొప్పవాడినే. డబ్బులో భేదవాడిని కావచ్చు, పనిలో మటుకి భేదవాడిని మటుకి నేను కాను, ఎప్పటికీ కాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు కూడా ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా బతుకుతారని చెప్పి మా వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలు చూసి ఏదో ఒక పని చేసుకొని మీకున్నంతలో మీరు చేయగలిగితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.